ఆబ్జెక్ట్ ఇంప్రవైజేషన్ అని ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్ మన చేతికి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకాన్ని అది చేతిలో పుస్తకమే ఉంటుంది, కానీ దీన్ని టీవీ అనుకో అని చెప్తారు. అంటే ఆ పుస్తకాన్ని మనం టీవీ లాగా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు, ఆడియన్స్కి అర్థమయ్యేటట్టు బిహేవ్ చేయాలి. పుస్తకం ఎలా పేజెస్ ఓపెన్ అవుతాయి, కానీ మనం పట్టుకునే విధానం వల్ల, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా, మన బాడీ మూమెంట్ ద్వారా అది పుస్తకం కాదు, ఇది టీవీ అన్న విషయంలాగా మనం యాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన చేతికి ఏ ఆబ్జెక్ట్ ఇచ్చారు అన్నది మనకు ముఖ్యం కాదు. ఈ ఆబ్జెక్ట్తో ఈ ఆబ్జెక్ట్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి అన్న కాన్సెప్ట్ మీద ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అదే పుస్తకాన్ని తీసుకొని ఏదో చిన్న కోతికలు మన చేతిలో ఉందనుకోండి, ఆ కోతిని తీసుకొని మనం ఆడుకుంటున్నట్టు ఉండాలి. పుస్తకమే చేతిలో ఉన్నది, ఆడియన్స్ కూడా కళ్ళకి పుస్తకమే కనిపిస్తుంది, కానీ మనం బిహేవ్ చేసే విధానం వల్ల అరే ఇది కోతేరా, ఈ చేతిలో ఉన్నది కోతేరా అని ఆడియన్స్ అనుకోవాలన్నమాట. సో దాన్ని ఆబ్జెక్ట్ ఇంప్రవైజేషన్ అంటారు.